హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసినట్లయితే కనుక మరొక నోటిఫికేషన్ అప్డేట్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగిందనమాట అండి. ఈ నోటిఫికేషన్ దేని గురించి అని మనం చూసుకున్నట్లయితే ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగిందనమాట అండి. కేవలం 10th క్లాస్ అర్హతతోటి మాత్రమే మీకు ఈ జాబ్ అనేటువంటి వచ్చేటువంటి మంచి సువర్ణ అవకాశం అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది ఈ వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. ఇంతకీ ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక విజయవాడ బస్ స్టేషన్ సంబంధించినటువంటి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ డిపోలో ఆన్ కాల్గా డ్రైవర్లుగా విధులు నిర్వహించడానికి అని చెప్పేసి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా విజయవాడ డిపో మేనేజర్ బి చంద్రశేఖర్ గారు తెలపడం జరిగిందనమాట అండి. అభ్యర్థులు ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ 2 సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి. దీంట్లో 2 years ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలన్నమాట అండి. అలాగనే మీ యొక్క డీటెయిల్స్తో కూడినటువంటి అట్లానే ప్రూఫ్స్ లైసెన్స్ అనేటువంటి తీసుకురావాలని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. సో ఇది తీసుకుని డైరెక్ట్గా మీరు విజయవాడలో మెయిన్ కార్యాలయానికి వెళ్ళిపోతే సరిపోతుంది అన్నారనమాట అండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్నటువంటి వారి ఏజ్ అనేటువంటిది 45 years పైన ఉన్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోలేరు. అలాగనే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక 10th క్లాస్ లేకపోతే ఎస్ఎస్సి అనమాట అండి. దీనికి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన వారికి ఎసెన్షియల్ చూసుకున్నట్లయితే కనుక ఎసెన్షియల్ వచ్చేసి మీకు డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ అనమాట అండి. ప్యాసింజర్ది మినిమం 2 years అనేటువంటిది ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట అండి. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అయితే మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నారో వారు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ డిపోట్కి వెళ్ళి మీరు మీ ఫామ్ అనేటువంటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీ యొక్క డీటెయిల్స్ అనేటువంటిది మీ యొక్క అంటే ఇందులో మెన్షన్ చేసినట్లుగా మీ యొక్క వ్యక్తిగత గుర్తింపు, మీ ఐడెంటిటీ అనేటువంటిది లైక్ ఆధార్ కానీ ఇంకేదన్నా ప్రూఫ్స్ లేకపోతే మీ డ్రైవింగ్ లైసెన్స్ అనేటువంటిది మీరు ఎటు ఇస్తారు కాబట్టి ఆధార్ అనేటువంటిది, నెక్స్ట్ మీ అడ్రస్ సంబంధించినటువంటిది, నెక్స్ట్ మీ డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ ధ్రువపత్రాలతోటి డిపో మేనేజర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట అండి. సో ఇట్లా వెళ్ళినట్లయితే కనుక మీకు వెంటనే తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి ఏపీఎస్ఆర్టీసీ నుంచి వచ్చినటువంటి మంచి బంపర్ ఆఫర్తో కూడినటువంటి జాబ్స్ అనమాట. మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కనుక వెంటనే దీనికి అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి అప్డేట్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో నోటెడ్ కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. పక్కన బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు కామెంట్ అనేటువంటి చేయండి మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.